మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి పెన్ షేడ్స్. ఎప్పటిలాగే గత వారం మనం రోడ్డు అనేటువంటి అంశం ఐకో అంశంగా ఇచ్చుకోవడం జరిగింది మన ఐకో కాలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో. మరి వాటిలో నాకు నచ్చినటువంటి కొన్ని హైకులు మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. మొదటగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి ఒక హైకు మీకు చెప్తాను. రోడ్డు మీద కాగితం, ఒకప్పుడు పుస్తకంలో పేజీ, అవసరం తీరిపోయింది. అరవింద్. మరి అరవింద్ గారు రాసినటువంటి హైకు అండి ఇది. ముఖ్యంగా మనం ఫస్ట్ వాట్ ఈస్ ద పర్సెప్షన్ ఆఫ్ ఇన్ దిస్ సైకో అని చెప్పేసి ఆలోచిస్తే, అంటే వాట్ ఈస్ ద పర్సెప్షన్ ఆఫ్ ది సైకో అండ్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఇన్ ది సైకో అని ఆలోచించినప్పుడు మొదటగా ఫస్ట్ లైన్లో మనకు రోడ్డు మీద కాగితం అంటారు. అంటే ఒక కాగితం మనకు రోడ్డు మీద పడి ఉంది అనేటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఇట్ హ్యాస్ బీన్ బ్యూటిఫుల్లీ విజువలైజ్డ్. ఇక రెండవ లైన్లో ఒకప్పుడు పుస్తకంలో పేజీ అంటారు కవి. ఆ రోడ్డు మీద కవి చూస్తున్నటువంటి కాగితం ఒకప్పుడు పుస్తకంలో ఉన్నటువంటి కాగితం. మూడవ లైన్లో అవసరం తీరిపోయింది అంటారు. అంటే ఒకప్పుడు పుస్తకంలో ఉన్నటువంటి కాగితం కాస్త ప్రస్తుతం రోడ్డు మీద ఉంది. అంటే కాగితం యొక్క ప్రయాణాన్ని చూపిస్తుంది ఇక్కడ. కాగితం యొక్క ప్రయాణాన్ని ఒకప్పుడు పుస్తకంలో భద్రంగా, సెక్యూర్డ్గా, గౌరవంగా, రెస్పెక్ట్ఫుల్గా ఉన్నటువంటి కాగితం అంటే పేజీ ఇవాళ ఒట్టి కాగితంలా, చిత్తు కాగితంలా రోడ్డు మీద పడిపోయి ఉంది అని చెప్తున్నాడు. సో బ్యూటిఫుల్గా విజువలైజ్ చేశాడు కవి ఇక్కడ. ఇక మూడవ లైన్లో అవసరం తీరిపోయింది అంటాడు. అంటే చూడండి ఇక్కడ ఒక ఫిలాసఫీ, ఒక ధ్వని ఏమిటంటే, ఇవాళ ఒకప్పుడు పనికొచ్చేదిగా చాలా గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కాగితం పుస్తకంలో పేజీగా ఉండి, మరి పుస్తకంగా ఉన్నప్పుడు దాన్ని మనం చాలా భద్రంగా పుస్తకాన్ని మన చేతుల్లో గుండెలు కత్తుకుని తీసుకెళ్తాం. చాలా చాలా జాగ్రత్తగా వి టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనమాట. చదువుకుంటాం, మళ్ళీ అవసరం తీరినప్పుడు ఆ పుస్తకాన్ని కబోర్డ్లో పెట్టుకుంటాం, హ్యాపీగా దాచిపెట్టుకుంటాం, బ్యాగ్లో పెట్టుకుంటాం, కబోర్డ్లో పెట్టుకుంటాం, గ్రంథాలయంలో భద్రపరుచుకుంటాం, మన ఇంట్లో రీడింగ్ రూమ్లో పెట్టుకుంటాం. అంత వాల్యూ ఉంటుంది. పుస్తకంతో పాటే ఆ పేజీకి అంత వాల్యూ ఉంటుంది. కానీ అట్లాంటి పుస్తకంలో అట్లాంటి గౌరవానికి, రెస్పెక్ట్కి గురైనటువంటి పేజీ వాళ్ళ రోడ్డు మీద పడి ఉంది. అందుకే మూడవ లైన్లో అంటారు అవసరం తీరిపోయింది అని. అంటే ఆ పేజీతో అవసరం తీరిపోయింది, ఆ పుస్తకంతో అవసరం తీరిపోయింది. కాబట్టి ఆ పేజీతో అవసరం తీరిపోగానే అది ఆ పుస్తకంలోంచి విడిపడి రోడ్డు మీద అనాథలా పడి ఉంది. ఎవరో నోబడీ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. అదొక చిత్తు కాగితంలా ఉండిపోయింది అక్కడ చెప్పడం. అంటే సో వాట్ ఈజ్ ద మెటఫారికల్గా ఇక్కడ ఫిలాసాఫికల్ టోన్ ఏంటంటే ఈ హైకులో మనకి నిజమే కదా, వస్తువులు మనుషులకు వాటితో అవసరం ఉన్నంతసేపే వాటిని విలువిచ్చి వాటిని కాపాడుకుంటూ ఉంటారు మనుషులు. మరి విలువ వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత విలువలేని వస్తువుల్లాగా వాటిని రోడ్డు మీద పడేస్తారు, విసిరేస్తారు. అంటే మానవ సంబంధాలు కూడా ఇక్కడ మనకు ధ్వనించబడ్డాయి. మనుషుల్లో కూడా అంతే కదండి. మనుషులతో విలువ ఉన్నంతసేపే, వాళ్ళతో అవసరం ఉన్నంతసేపే, వాళ్ళతో ప్రయోజనం ఉన్నంతసేపే వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని గౌరవించడం, రెస్పెక్ట్ చేయటం చేస్తారు మనుషులు. వాళ్ళ ఆ వ్యక్తితో మనకు పరిచయం మనకు అవసరం లేదు, ప్రయోజనం లేదు, లాభం లేదనుకున్నప్పుడు వస్తువుల్లానే అధ్వాన్నంగా వాళ్ళని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ పక్కకు తోసేస్తున్నటువంటి సమాజంలో మనం ఇలా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కేవలం కాగితం గురించి, పుస్తకం గురించి చెప్పడం కాకుండా మనుషుల గురించి, మనుషులు మాయమవుతున్న సందర్భం గురించి, విలువ లేకుండా మనుషుల్ని చిత్రీకరిస్తున్నటువంటి సమాజం గురించి మనకు చాలా గొప్పగా చెప్తారు ఈ హైకు కవి దీంట్లో మనకి. కాబట్టి మూడవ లైన్లో అవసరం తీరిపోయిన తర్వాత ఒకప్పుడు పేజీ, పుస్తకంలో పేజీలా ఉన్నటువంటి అది ఒక పేజీలా ఉన్న గొప్పగా గౌరవించబడినటువంటి ఆ పేజీ వాళ్ళ పనికిరాని చిత్తు కాగితంలాగా రోడ్డు మీద పడిపోయి ఉంది. ఇక్కడ నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చిందండి. ఈ మధ్య ఒక ట్రెండ్ కనబడుతుంది మనకి. విద్యార్థుల్లో చివరి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ పుస్తకాన్ని లేకపోతే ఆ క్వశ్చన్ పేపర్స్ని ముక్కలు ముక్కలుగా చించి రోడ్డు మీద పడవేసేటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. చాలా ఘోరమైనటువంటి అవసరం, చాలా విషాదకరమైనటువంటి అవసరం. అంటే ఏదైనా ఒక పేపర్ను మనం జాగ్రత్త చేసుకోవాలి, కాపాడుకోవాలి. పాత పేపర్లను మేము వెనకటి రోజుల్లో పుస్తకాలను కూడా చాలా భద్రపరుచుకునేవాళ్ళం. అవసరమైనప్పుడు వాటిని తిరిగేయటం, నాలెడ్జ్ కోసం మళ్ళీ వాటిని తిరిగేసేటువంటి ఒక గొప్ప సంస్కారం ఆ రోజుల్లో ఉండేది. కానీ వాళ్ళది లేకుండా పోతుంది. కల్చర్ కూడా విరితరలు వేస్తుంది. ఇట్లాంటి అనేక ఇంటర్ప్రిటేషన్స్కి మనకు గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మంచి హైకు ఇది. వండర్ఫుల్ హైకు అండి. అరవింద్ గారు, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. కీప్ ఇట్ సార్ సచ్ ఎ బ్యూటిఫుల్ హైకు దట్ యూ హావ్ రిటన్. ఇదండి. ఇక మరో హైకు, మొత్తానికి మా ఊరికి రోడ్డు వేశారు, వలసలే ఆపాలి అంటారు తిప్పాన్ హరిరెడ్డి గారు. మొదటి లైన్లో మొత్తానికి అంటారు, రెండవ లైన్లో మా ఊరికి రోడ్డు వేశారంటారు. ఎప్పటి నుంచో మా ఊరికి రోడ్డు లేదు.
మొత్తానికి ఏదైతే ఏమి మా ఊరికి రోడ్డు వేశారు అనేటువంటి భావన ఇక్కడ కవి సమయంగా మనకు కనబడుతోంది. ఇక 3వ లైన్లో వలసలే ఆపాలి. మా ఊరికి రోడ్డు లేనప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ రోడ్లోనే చిక్కుపడిపోయేవాళ్ళు. ఊళ్ళోంచి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, బయట నుంచి ఊళ్ళోకి వచ్చే పరిస్థితి లేదు, అది ఒకటి ఉంటుంది. తర్వాత అభివృద్ధి ఎప్పటి నుంచో ఊరుకు రోడ్డు పడితే అంటే రోడ్డు అనేది ఊరికి ముఖద్వారం అనుకుంటానండి నేను. రోడ్డును చూసి ఆ ఊరి యొక్క స్థితిగతులు మనం అంచనా వేయవచ్చు. రోడ్డు బాగా ఉంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి అభివృద్ధి కూడా బాగా ఉందని అర్థం. రోడ్డు చండాలంగా ఉంటే, మరీ భరించలేనిదిగా ఉంటే, ప్రయాణించడానికి వీలు లేకుండా ఉంటే ఆ ఊళ్ళో అభివృద్ధి కూడా అంత నెగ్లెక్ట్ చేయబడిందని అర్థం. అందుకే నేనంటాను, రోడ్డు ఊరికి ముఖద్వారం లాంటిది. లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా మంచి ప్రయాణం చేయాలన్నా రోడ్డు బాగుండాలి. మరి ఇక్కడ కవిగారు ఏం చెప్తున్నారు 3వ లైన్ అంటే వలసలే ఆపాలి అన్నారు. ఇక మంచి రోడ్డు పడిన తర్వాత ఇదొక ప్రమాదం కూడా ఉంటుంది. ఊళ్ళో వాళ్ళందరూ కూడా పట్టణానికి వలస వెళ్ళే అవకాశం ఉంటుంది, ఊరు దాటి వెళ్ళే అవకాశం ఉంటుంది అనేటువంటి భావన కూడా, అట్లాంటి ధ్వని కూడా నాకు ఇందులో కనిపించింది. అట్లాగే మరి రోడ్డు అభివృద్ధి చెందింది అంటే మరి ఊరు కూడా ఎంతో అంత అభివృద్ధి చెందిందనే కదా. ఇక ఊరు నుంచి తమ బతుకుదెరువు కోసం మరో ఊళ్ళోకి మరో నగరానికో ఈ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు వలసపోవలసిన అవసరం లేదు అనే భావన ఇంకొకటి. స్వార్థ చింతనతో అయినప్పటికీ కూడా మనుషులు వలస వెళ్తున్నారు అనేటువంటిది. మరి రోడ్డు వేసిన తర్వాత మరి ఊళ్ళో కూడా అభివృద్ధి జరిగింది కదా. మరి నగరంలో ఉన్న అభివృద్ధి ఏదన్నా ఉంటే మనం ఊళ్ళోకి తెచ్చుకోవాలి, ఊళ్ళోంచి వలసలను ఆపాలి. ఎందుకంటే ఊరు అనేది మన అస్తిత్వానికి మూలం, మన కల్చర్కి మూలం, మన సాంస్కృతిక పునరుజ్జీవనానికి మూలం. కాబట్టి ఊరును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి అనేక రకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ చేసుకోవడానికి గొప్ప అవకాశం ఇచ్చింది ఈ హైకు. సో దట్స్ వై చాలా ప్యూర్గా, వండర్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఐ రియల్లీ అప్రిషియేట్ తిప్పాన హరిరెడ్డి గారు ఫర్ రైటింగ్ సచ్ ఏ బ్యూటిఫుల్ హైకు. కీప్ ఇట్ అప్ సార్. ఇక మరొకటి, రోడ్డు సిగ్గుతో మెలికలు తిరుగుతోంది మా ఇంటికి రావటానికి. పి పున్నారావు గారు. రోడ్డు సిగ్గుతో మెలికలు తిరుగుతోంది మా ఇంటికి రావటానికి అంటారు. అంటే కొంచెం దీన్ని ఎడిట్ చేసి ఇంకొక రకంగా రాయడానికి ప్రయత్నం చేసి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్ అండ్ వండర్ఫుల్ క్యాప్చర్. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ మూమెంట్ హ్యాస్ బిన్ క్యాప్చర్డ్ బై పి పున్నారావు గారు. ఇక్కడ విరుపు ఏంటంటే మొదటి లైన్లో రోడ్డు అని మనం రోడ్డును పరిచయం చేస్తాం, 2వ లైన్లో సిగ్గుతో మెలికలు తిరుగుతుంది అంటాం. ఇక్కడ ఉందండి పోయిటరీ. సిగ్గుతో మెలికలు తిరగడం ఏమిటి, రోడ్డు సిగ్గుతో మెలికలు తిరగడం ఏమిటి అని చెప్పేసి మనం ఒక క్యూరియాసిటీకి లోనవుతాం. ఇక 3వ లైన్లో మా ఇంటికి రావటానికి అని చెప్పడంలో అసలు విషయం మనకు రివీల్ అయిపోతుంది. రోడ్డు మన ఇంటికి రావడం ఏమిటి, నిజానికి రోడ్డే మన ఇంటికి రావడం. రోడ్డు అంటే మా ఇంటి దాకా వేసినటువంటి రోడ్డు మెలికలుగా ఉంది, చాలా మెలికలుగా ఉన్నటువంటి రోడ్డు అని బ్యూటిఫుల్లీ మెలికలు తిరిగినటువంటి రోడ్డుని బ్యూటిఫుల్గా విజువలైజ్ చేశాడు కవి ఇక్కడ. మరి మా ఇంటి దాకా ఉన్నటువంటి రోడ్డు, మీరు మా ఇంటికి రాదలుచుకుంటే మా ఇంటి దాకా ఉన్నటువంటి రోడ్డుకు అనేక మెలికలు ఉన్నాయని చెప్పేసి మెలికల రోడ్డును మనకు దృశ్యమానం చేశాడు ఇక్కడ కవి నిజానికి. కానీ పోయిటరీ అంతా ఎక్కడుందంటే రోడ్డు సిగ్గుతో మెలికలు తిరుగుతోంది అంటే మనుషులు సిగ్గుతో మెలికలు తిరగడం అనేది మనుషులకు ఉన్నటువంటి ఒక స్వాభావికమైనటువంటి లక్షణం. మరి మనుషులకు ఉన్నటువంటి ఒక హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్, వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యూమన్ హ్యాస్ బిన్ బ్యూటిఫుల్లీ అప్లై టు దిస్ రోడ్ అనమాట. ఈ రోడ్డుకి అది ఆపాదించబడింది. కాబట్టి రోడ్ హ్యాస్ బిన్ పర్సానిఫికేషన్ అనే గొప్ప పోయిటరీ మనకు దీంట్లో కనబడుతుంది. మరి మెలికలు తిరిగిన ఉన్నటువంటి రోడ్డును సిగ్గుతో మెలికలు తిరగడం అనేది చెప్పడం బ్యూటిఫుల్ పోయిటరీ అండి. సో వండర్ఫుల్ అండి. సో బ్యూటిఫుల్గా పర్సానిఫై అయింది. ఇది ఒక మంచి దృశ్యం ఎలివేట్ అయింది. బ్యూటిఫుల్గా మానవ స్వాభావిక లక్షణాన్ని ఆపాదించడం కూడా గొప్పగా ఉంది. కాబట్టి ఇది మంచి ఐకుగా నిలబడిపోయింది. దట్స్ వై ఇట్ కాట్ మై ఐస్ అనమాట. సో ఐ కాట్ ఇట్. పున్నారావు గారు చాలా బ్యూటిఫుల్ ఐకు అండి. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ సచ్ ఏ వండర్ఫుల్ ఐకు. చిన్న మార్పులు మనం చేసినప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కాబట్టి చాలా బాగా నచ్చింది నాకు ఈ హైకు. ఐ రియల్లీ లైక్ ఇట్ సార్. కీప్ ఇట్ అప్. ఇక మరో హైకు, రోడ్డు మీదనే ఎన్నెన్నో బతుకులు ఉపాధి లేక అంటారు మరికంటి గారు. మొదటి లైన్లో రోడ్డు మీదనే అంటారు. ఎస్, రోడ్డు మీద ఏం జరిగింది, మరి ఏమైంది అని. 2వ లైన్లో ఎన్నెన్నో బతుకులు అంటారు. రోడ్డు మీదనే ఎన్నెన్నో బతుకులు ఉన్నాయి అని చెప్తారు ఆయన. ఇంతకీ ఏమిటిట అంటే ఉపాధి లేక అని 3వ లైన్లో చెప్తారు. చాలా హృదయ విదారకమైనటువంటి ఒక దృశ్యాన్ని మనకు కళ్ళకు కట్టారు. పేదవాళ్ళు, శ్రామికులు, శ్రమమూర్తులు పని దొరకనప్పుడు ఎన్నెన్నో బతుకులు, రోడ్డు పాలైనటువంటి బతుకులు మనకు కనబడతాయి. రోడ్డు పాలవటం అంటే చాలా వేదనాభరితమైనటువంటి స్థితిలోకి పేదవాళ్ళు వెళ్ళిపోవటం. ఆ హృదయ విదారకమైనటువంటి దృశ్యాన్ని మనకు కళ్ళకు కడతారు
మరికంటి గారు. వీళ్ళందరూ రోడ్డు మీద ఎందుకు పడ్డాయి? బతుకులు అంటే ఉపాధి లేక. మరి ఎట్లాంటి ఉపాధి లేనప్పుడు మరి కనీస వసతులు, కనీస అవసరాలు తీర్చుకునేటువంటి అవకాశం, గూడు లేనటువంటి పక్షులు నీడ లేకుండా మరి రోడ్డు పాలయ్యేటువంటి ఒక పేదరికాన్ని మనకు చాలా జస్ట్ హీ హ్యాస్ షోన్ అస్, అంటే చాలా 3 పదాల్లో, జస్ట్ 1, 2, 3, 4 పదాల్లో చాలా అద్భుతమైనటువంటి పేదరికాన్ని మనకి, అంటే చాలా ప్యాథటిక్ కండిషన్ ఆఫ్ పోవర్టీని మనకి చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారండి దీంట్లో. అంటే ఇట్ హ్యాస్ టు టెల్ ఏ స్టోరీ అంటారు. హైకు హ్యాస్ టు టెల్ ఏ స్టోరీ. హైకి ఎప్పుడైనా చదవగానే మనకు ఒక కథ చెప్పాలి, ఒక వాతావరణాన్ని పరిచయం చేయాలి. కాబట్టి ఒక ప్యాథటిక్ కండిషన్ ఆఫ్ పూర్ పీపుల్ని ఇది చాలా బ్యూటిఫుల్గా మనకు ప్రజెంట్ చేశారు ఇక్కడ. అంటే బ్రెవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్ అని విలియం షేక్స్పియర్ గారు అన్నట్టు చాలా క్లుప్తంగా, చాలా ఆచితూచి వాడినటువంటి పదాలతో మంచి హైకు రాశారు మరికంటి గారు. వండర్ఫుల్ పోయం సార్ మరికంటి గారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ, కీప్ ఇట్ అప్. ఇక మరొకటి, రోడ్డెమ్మటి భవంతుల మధ్య ఒంటరి గుడిసె, అందరి కళ్ళు దానిపైనే అంటారు కంచి రవి గారు. రోడ్డు వెమ్మటి అని పరిచయం చేస్తారు. రోడ్డును తీసుకొచ్చి మన ముందు సరాసరి దృశ్యమానం చేస్తారు. భవంతుల మధ్య ఓ ఒంటరి గుడిసె, భవంతుల మధ్య ఒక ఒంటరి గుడిసె కనబడుతుందట. రోడ్డెమ్మటి అంటే ఇటువైపు అటువైపు చాలా బ్యూటిఫుల్ భవంతులు, బిల్డింగ్స్ ఉన్నాయి. వాటి మధ్యలో ఒంటరిగా ఒక గుడిసె కనబడుతోంది. ఒంటరిగా ఒక గుడిసె ఉంది అంటే అన్ని భవంతులే ఉన్నాయి, వాటి మధ్యలో ఒకే ఒక గుడిసె ఉంది అని చెప్పడం బ్యూటిఫుల్ విజువలైజేషన్ అండి. ఇక 3వ లైన్లో అందరి కళ్ళు దానిపైనే అంటారు. అన్ని భవంతులే ఉన్నాయి, భవంతుల మధ్యలో ఒకే ఒక గుడిసె ఉంది అంటే అందరి కళ్ళు దానిపైనే ఉన్నాయట. అందరూ గుడిసె వైపు చూస్తున్నారు తీక్షణంగా. అంటే నాట్ హ్యావింగ్ బీన్ అట్రాక్టెడ్ బై దట్ హట్ అండి. హట్కు ఆ గుడిసెకి ఏదో ఆకర్షించబడి కాదు, ఇక్కడ ఉంది విధ్వంసం, ఒక సోషల్ ఫినామినా, ఒక పొలిటికల్ సినారియో బ్యూటిఫుల్గా ఇక్కడ చెప్తాడు కవి. మనకు అందరి కళ్ళు వాటిపైనే ఉండటం, అంటే అందరి కళ్ళు పడ్డాయి అని చెప్పే ఒక జాతీయం ఉంది తెలుగులో. దానికి అర్థం ఏంటంటే అందరి కళ్ళు దానిపైనే పడ్డాయంటే అందరూ దాన్ని ఎప్పుడు కాజేద్దామా అని చూస్తున్నారని, ఎప్పుడు దాన్ని ధ్వంసం చేద్దామా, ఎప్పుడు దాన్ని చేతికి చిక్కించుకుందామా, ఎప్పుడు దాన్ని అక్కడి నుంచి లేపేద్దామా అనేటువంటి అనేక రకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్, అర్థాలు మనకు బ్యూటిఫుల్గా దీంట్లో చెప్పబడుతున్నాయి ఒక్క పదంలో. అంటే తెలుగులో అందరికీ తెలిసినటువంటి నోని జాతీయాన్ని తీసుకొని రకరకాల ఇంటర్ప్రిటేషన్స్కి అవకాశం ఇచ్చినటువంటి గొప్ప హైకు అనమాట ఇది. మరి ఏం చేస్తారు, అన్ని భవంతులు ఉన్నప్పుడు ఆ భవంతులు ఎప్పుడెప్పుడు ఈ గుడిసె ఎక్కడి నుంచి లేచిపోద్దా అక్కడ ఇంకో భవంతు కట్టుకుందాం అంటే ఒక నిర్వాసితులు ఎట్లా అవుతారు అంటే, రకరకాల కార్పొరేట్ కంపెనీస్ చక్కగా ప్రకృతిమయంగా పచ్చగా ఉన్నటువంటి దగ్గర ఆ ప్రకృతిని ఖాళీ చేయించి ఓ కంపెనీ ఫ్యాక్టరీస్ కట్టేస్తారు. అట్లాగే మనకు పట్టణాల్లో కూడా పేదల వాడల్లో కూడా ఒక విధ్వంసాన్ని చూస్తాం, మనం ఒక కార్పొరేట్ విధ్వంసాన్ని చూస్తాం. పేదల ఇళ్ళు లేపేసి అక్కడ పక్కా ఇళ్ళు కట్టేసుకునేటువంటి సందర్భాలు కూడా చూస్తాం. ఇవన్నీ కూడా మన మధ్యలోకి తీసుకొచ్చి పెట్టారు కంచిరావు గారు. బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశారంటే ఒక విషాదాన్ని, ఒక పేదరికాన్ని, ఒక విధ్వంసాన్ని, ఒక ప్రాకృతిక విధ్వంసాన్ని, ఒక పేదలను నిర్లక్ష్యం చేసేటువంటి ఒక అడాసిటీని, ఆటోక్రసీని, ఒకటి అనేక విషయాలను మీరు ఇక్కడ పరిచయం చేశారు. సో రోడ్డెమ్మటి భవంతుల మధ్య ఒంటరి గుడిసే, అందరి కళ్ళు దానిపైనే అని చాలా గొప్పగా చెప్పారండి. వండర్ఫుల్ హైకు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ కంచి రవి గారు. బ్యూటిఫుల్ హైకు అండి. కీప్ ఇట్ అప్. లవ్ యూ ఆల్. ఇవ్వండి ఈ వారం నాకు నచ్చిన హైకుల మీద నా అనాలిసిస్. మరి ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే దయచేసి మీరు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ చిత్తలూరి యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ చిత్తలూరి పెన్ షేడ్స్. Love you all.